చేస్తున్నారండి? చెప్తాము. నీ పేరు? నా పేరు శేఖర్ అన్న. ఎక్కడ నుంచి వస్తున్నావు? మాది విజయనగరం జిల్లా రాజామండలం అన్న. ఇది పవన్ కళ్యాణ్ గారు గెలవాలని రాజాం నుండి పిఠాపురం మొత్తం పాదయాత్ర చేస్తున్నాను. ఈరోజుకి 20 రోజులు అవుతుంది. రాజ్యం నుంచి నడుచుకుంటూ అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. ఎందుకు అంత అభిమానం అంటే 2019లో మనకి పవన్ కళ్యాణ్ గారు ఓటమి చూసాము. ఇప్పుడు 2024లో ఒక కొత్తగా కూటమి పార్టీని గెలిపించి ఒక కొత్త రాష్ట్రాన్ని ఎన్నుకోవాలని, ఒక నిజాయితీ పరుడు అయిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఒక శాసనసభ్యుడిగా పంపిస్తారని పిఠాపురం ప్రజలకి చెప్తున్నాను. ఇక్కడ ఎట్లా ఉంది రెస్పాన్స్ అయితే చదువుకున్న నుండి వ్యవసాయం చేసే వరకు అందరూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలిపించడానికి రెడీగా ఉన్నారన్న. 13వ తేదీ ఎంత వేరంగా వస్తుందా ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మనుషులని ప్రతి ఒక్క నోట వస్తుంది. వైసీపీ వాళ్ళు కొంత ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది కదా, అది ఇంకోటి ఏంటంటే ఇది చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు నిన్న ఒక 150 మంది అంతమంది జాయిన్ అయ్యారన్న. ఎన్ని జాయిన్ అయ్యారు ఇక్కడ వన్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ ఇక్కడ. ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలిసిందే, కేసులు పెడతారు అవి ఇవ్వాల్సిందని అందరూ జంకుతారు. లేకపోతే ఇప్పుడు గెలిచిన తర్వాత పిఠాపురంలో వన్ సైడ్ రాజకీయమే నడుస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కొంచెం అలానే మాట్లాడుతూ ఉండండి, ముగ్గురు అలా మాట్లాడుతూ ఉండి మామూలుగా అంతా ఫుడ్ అంతా మందేనన్నా. ఎందుకంటే ఇప్పుడు నా వంతు నాది నియోజకవర్గం కాదు, నా జిల్లా కాదు. అన్నయ్య అంటే మాకు గుండెల్లో నుండి వచ్చే అన్న అని పిలుస్తాం కదన్నా, మా గుండెల్లో నుండి వస్తుంది. ఎందుకంటే 2019లో ఒక నిజాయితీ ఎమ్మెల్యే